హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకు సంబంధించిన కొన్ని మంచి అలవాట్లు అవి వాటికి ఎలా ఉపయోగపడతాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సమ్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం కొన్ని మంచి అలవాట్లు. మన పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. మంచి అలవాట్లు మన పిల్లలు బాగా ఎదగడానికి సహాయపడతాయి. మంచి అలవాట్లు ఉన్న పిల్లలను ప్రజలు ఇష్టపడతారు మరియు అవి మనల్ని సంతోషపరుస్తాయి. We must teach good habits to our children. Good habits help us to grow well to our children. People like children with good habits and they make us happy. So, ఇవి పిల్లలకు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ నో ద గుడ్ హ్యాబిట్స్. కాబట్టి మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం. We must eat food from our own plate. పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక సపరేట్ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లోనే నీట్గా ఆహారం ఎలా తినాలో వాళ్ళకి నేర్పించాలి. We must eat slowly and chew the food very well. పిల్లలకి మనం ఆహారం నెమ్మదిగా తినడము మరి బాగా నమిలి మృంగాలి అని చెప్పి పిల్లలకి నేర్పించాలి. We must drink from our own glass. పిల్లలని తనకి ఒక సపరేట్ గ్లాస్ పెట్టి అందులోనే వాటర్ త్రాగాలి అని చెప్పి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. We should not lick fingers after eating. మనం భోజనం చేసిన తర్వాత కొంతమందికి వ్రేళ్ళని నాకడం అలవాటు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పి పిల్లలకి నేర్పించాలి. We must use a handkerchief when we cough or sneeze. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి జలుబు దగ్గు తుమ్మినప్పుడు సపరేట్గా కర్చీఫ్ ఒకటి ఉంచుకొని అది దగ్గరగా పెట్టుకోవాలి ముక్కుకి మౌత్కి అని చెప్పి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. We must not spit on the floor. కొంతమంది నేల మీద అలా ఉయ్యడం అలవాటుగా ఉంటుంది. అలా చేయకూడదు అని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఆహారాన్ని వృధా చేయకూడదు. కొంతమంది పిల్లలు ఆహారాన్ని క్రింద పడేస్తూ ఉంటారు. అలా కాకుండా నాప్కిన్ వేసి కూర్చొని నీట్గా ఆహారం ఒకే ప్లేస్లో కూర్చొని తినడం అలవాటు చేయాలి. We should not bite nails. గోళ్ళను కొరకడం కొంతమంది పిల్లలకి అలవాటుగా ఉంటుంది. అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళకి నేర్పించాలి. We should throw waste papers into the dustbin. పిల్లలకి చిన్నప్పటి నుంచే వేస్ట్ డస్ట్ ఏదున్నా సరే అటువంటి చెత్తని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అని చెప్పి అలవాటు చేయాలి. We should not write on the walls, tables, benches in the classroom. క్లాస్రూమ్లో తరగతి గదులు బెంచెస్ టేబుల్స్ వాటి మీద పెన్సిల్తో పిచ్చి గీతలు గీయకూడదు రాయకూడదు అని చెప్పి పిల్లలకి ఇన్స్ట్రక్ట్ చేయాలి. We should keep the book steady by putting covers. బుక్స్కి అట్టలు వేసి వాటిని నీట్గా ఉంచుకొని బ్యాగ్లో సర్దుకోవాలని చెప్పాలి. వాటిని చించకూడదు, నీట్గా మెయింటైన్ చేయమని చెప్పి పిల్లలకి నేర్పించాలి. Encourage children to engage in physical activities such as playing sports, cycling or dancing. పిల్లలని టీవీలు స్మార్ట్ ఫోన్లకి కాకుండా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆడుకోవడము డైలీ మార్నింగ్ సాయంత్రం ఎక్సర్సైజ్ చేయడము స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడము డ్యాన్స్ మ్యూజిక్ అలాంటి వాటిల్లో పిల్లల్ని ఎంగేజ్ చేసి పేరెంట్స్ వాళ్ళతో గడిపితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లిమిట్ దేర్ ఇంటేక్ ఆఫ్ షుగరీ స్నాక్స్ అండ్ డ్రింక్స్. చాక్లెట్స్ షుగర్ క్యాండీస్ చక్కెర పదార్థాలు సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అలాంటి పిల్లలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అటువంటి వాటిని పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచితే వాళ్ళకి చాలా ఆరోగ్యానికి బాగుంటుంది.
Teach children about the importance of a balanced diet and encourage them to consume nutritious foods like fruits, vegetables, whole grains, and lean proteins. పిల్లలకి ప్రతిరోజు బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారాన్ని అందించేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డైలీ ఫ్రూట్స్, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్స్కి సంబంధించిన ఆహార పదార్థాలు, బయట ఆహార పదార్థాలు కాకుండా ఇంట్లో తయారు చేసిన హెల్దీ ఫుడ్స్, డైలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి తినాలి అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎస్టాబ్లిష్ ఏ స్ట్రక్చర్డ్ డైలీ రొటీన్ that includes fixed times for waking up, meals, homework, play and bedtime. ప్రతిరోజు పిల్లలకి ఒక టైం కేటాయించి చదువుకోవడానికి, భోజనానికి, నిద్రపోవడానికి, నిద్ర లెగవడానికి, ఏ టైంలో ఆడుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి అంటూ డైలీ వాళ్ళని ఒక టైంకి అలవాటు చేసి దాన్ని హ్యాబిచువేట్ అయ్యేలాగా చేయాలి. ఎంకరేజ్ దెమ్ టు సేవ్ మనీ అండ్ మేక్ wise spending decisions. This builds a strong foundation for financial responsibilities. పిల్లలకి డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బుని ఆదా చేసుకొని వాళ్ళ అవసరానికి మాత్రమే ఉపయోగపడే వస్తువులను కొనుక్కునేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అంతేకాకుండా ఖర్చు చేసే విషయంలో దేనికి ఖర్చు చేయాలి అని చెప్పి తెలివిగా ఆలోచించి అవసరమైన వాటికే ఖర్చు చేసేలాగా పిల్లల్ని మనం గైడెన్స్ ఇవ్వాలి. అది రేపు ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది వేస్తుంది. రిమెంబర్ దట్ ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ దేర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్, ఎబిలిటీస్ అండ్ డెవలప్మెంటల్ స్టేజ్ వెన్ ప్రమోటింగ్ గుడ్ హ్యాబిట్స్. ప్రతి బిడ్డకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకొని పిల్లల్ని అందులో ముందుకెళ్ళేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి డ్యాన్స్, కొంతమందికి చదువు, అలా ప్రతి ఒక్క పిల్లవాడికి తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. దాన్ని మన పేరెంట్స్ అర్థం చేసుకొని అందులో పిల్లల్ని మంచి పురోగతిలో వెళ్ళేలాగా పేరెంట్స్ సహకరించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Do you like my video? Please like, share and subscribe.